ఒకప్పుడు పాట వ్రాసేటువంటి తలాంతు కలిగిన వాళ్ళు పాటలు వ్రాసి ఆ పాటకి స్వరకల్పన చేసి సమాజంలోనికి వదిలిపెట్టేవాళ్ళు. మీ చేతుల్లో పాటల పుస్తకాలు ఉన్నాయి, సీఎం గీతాలు పుస్తకం ఉంది కదా, అందులో పాట నంబర్ ఉంటుంది కానీ పాట సంఖ్య ఉంటుంది కానీ ఎవరు వ్రాశారు పేరు ఉండదు, ఎవరు దానికి స్వరకల్పన చేశారు పేరు ఉండదు, ఎవరు సంగీతాన్ని సమకూర్చారు పేరు ఉండదు, ఎవరు ఆ పాటకి స్పాన్సర్ చేశారు పేరు ఉండదు, ఊరు పేరు ఉండదు, పాట సంఖ్య మాత్రం ఉంటుంది. సుమారుగా 800 పాటలు ఉన్నాయి, అద్భుతమైన పాటలు ఉన్నాయి. కొన్ని వాక్యానికి దూరంగా ఉన్నాయి, కొన్ని వాక్యానికి దగ్గరగా ఉన్నాయి, మంచి మంచి పాటలు ఉన్నాయి. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవరు లేరు, మనలా రక్షింప, పాపులైన మనలా రక్షింప. ఎంత అద్భుతమైన పాట అది. మేము భయపడము అనే పాట ఉంది, ఎంత మంచి పాట. నా ప్రియుడా పాప విమోచకుడు, ఎంత అద్భుతమైన పాట. ఎవరో తెలుసా యేసయ్య, చెబుతా నేను వినవయ్య అనే పాట, ఎంత అద్భుతమైన పాట. యేసుని నమ్మేవారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులు అవుతారని, ఎంత అద్భుతమైన పాటలు. కానీ ఎవరు రాశారన్నది తెలియదు మనకు. ఎందుకని వాళ్ళు ఆ పాట కింద వారి పేరు రాసుకోలేదు అంటే, ఘనత మాకొద్దు, ఘనత దేవుడికి చెందాలి అని పాట వ్రాసి వదిలిపెట్టారు. ఈరోజు ట్రెండ్ ఏంటంటే, ఒక పాటను వ్రాయడం, ఆ పాటని పాడుతూ ఉన్నట్టుగా వీళ్ళు పెదవులు కదిలించడం, చేతులు కదిలించడం, ఆ పాటకి సంగీతం వాయిస్తున్నట్టుగా, తబలా కొడుతున్నట్టుగా, పిల్లలు గురవి వాయిస్తున్నట్టుగా షూట్ చేయడం, తర్వాత అలా బీచ్లోనూ కొండల ఎదురుగా పొలాల్లోనూ అలా హీరోలాగా హీరోయిన్ లాగా అలా తిరుగుతూ అలా చేతులు కదిలిస్తూ, ఇప్పుడు మరీ విపరీతమైందనమాట, కాళ్ళు కూడా కదిలిస్తున్నారు. అంటే చిన్న చిన్న స్టెప్పులు డాన్స్ వేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ముందు పాట పాడుతున్న ఆయన ఒక డ్రెస్సులో ఉంటే ఇటువైపు 10 మంది ఇటువైపు 10 మంది వెనకాల డాన్స్ చేస్తూ ఉంటారు. ఈయన మాత్రం అత్యంత పరమ పవిత్రుడిలాగా నిలవబడి అలా అలా చేతులు కదిలిస్తూ దేవుణ్ణి పొగిడినట్టుగా కీర్తించినట్టుగా అంటూ ఉంటాడు. వెనకాల మాత్రం డాన్స్ ఎరగదీస్తూ ఉంటారు. ఇది కొత్త ట్రెండ్. ఇదంతా జెంట్స్కి సంబంధించి. ఇక స్త్రీలకు సంబంధించి అయితే హీరోయిన్లు కనుక ఆ పాటలు చూస్తే ఉరి పెట్టుకొని చచ్చిపోతారు. ఎందుకు మాకు ఈ బ్రతుకు, మాకంటే అద్భుతంగా నటిస్తున్నారు, మాకంటే అద్భుతంగా అందంగా ఉన్నారు, మాకంటే అద్భుతంగా మేకప్ వేసుకున్నారు. హీరోయిన్లు చూడలేదు కాబట్టి ఇంకా సూసైడ్లు హీరోయిన్లలో నమోదు కాలేదు. కానీ భవిష్యత్తులో చూస్తే కనుక మేము నటీమణులను పేరు పెట్టుకున్నాం, హీరోయిన్లను పేరు పెట్టుకున్నాం, వాళ్ళతో పోల్చుకుంటే పనికి రాలేదు కదా అని ఊరు పెట్టుకొని చచ్చిపోతారు. భవిష్యత్తులో జరుగుతుంది, మీరు చూడండి. ఎందుకని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అందరూ కెమెరా ముందుకు వచ్చి ఎందుకని డాన్స్ చేస్తున్నారు, ఎందుకని మేకప్ వేసుకుంటున్నారు, ఎందుకని. ఇకపోతే ఈ లేడీ ప్రీచర్స్ ఉన్నారు కదా, ఈ స్త్రీలు ఉన్నారు కదా, గతంలో ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళంటే పంజాబీ డ్రెస్సు లేదా కొంచెం ఒళ్ళు కనపడకుండా వేసుకున్నారు. ఇప్పుడు ఒళ్ళు కనిపించేటట్టుగా వేసుకుంటున్నారు. ఎందుకు అంటే, ఒకప్పుడు మూసి పెట్టుకుని వీడియోలు చేసినప్పుడు తక్కువ మంది చూశారు. ఇప్పుడు కనిపించకుండా చేస్తున్నప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకు ఈ గొడవంతా అంటే, నంబర్ కోసం, నంబర్ గేమ్. మా వీడియోని ఎక్కువ మంది చూడాలి, మా వీడియో ఎక్కువ మంది చూడాలి, ఆ సంఖ్య కోసం తాపత్రయం. ఈ మధ్య షార్ట్స్ వచ్చాయి, 30 సెకండ్లలో వాకింగ్ చెప్పేస్తున్నారు. మీకు 30 సెకండ్లు ఆలస్యం అయితే బాధ, కానీ 30 సెకండ్లలో వాకింగ్ చెప్పేస్తున్నారు. ఏదో ఒక కథ తీసుకుంటారు, కథ అంతా చెప్తారు, చివరిలో ఒక వాక్యాన్ని జోడిస్తారు, అయిపోయింది వాక్యం. ఇలా షార్ట్లకి అలవాటు పడి అర్ధగంటకు మించి వాక్యం చెబితే వినలేని పరిస్థితికి వచ్చారు. పలానా వ్యక్తి యూట్యూబ్లో వీడియో పెట్టాడు, రోజుకి 1,00,000 మంది చూశారు. నేను రేపు ఒక వీడియో పెడతాను, 2 లక్షల మంది చూడాలి. ఇంకో వ్యక్తి వీడియో చేస్తాడు, 3 లక్షల మంది చేసి చూపెడతా. ఎందుకు చూస్తారు? ఎందుకంటే వాడికి మించినటువంటి దాన్ని నేను ఇస్తా, వీడికి మించింది నేను ఇస్తా, ఆవిడికి మించింది నేను చూపెడతా, ఈవిడికి మించింది నేను చూపెడతా. నంబర్ గేమ్ అనేది ప్రారంభమైంది. మొన్న బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి కుమార్తె అక్షయ అని కనులే చూసే ఒక పాట పాడింది. పాట పేరేంటి? కనులే చూసే. దాని టైటిల్ మీరు చూస్తే అచ్చం సినిమా టైటిల్ ఉన్నట్టుంటుంది. ఇలాంటి టైటిల్స్ లేవు అప్పట్లో, ప్రారంభంలో. ఇప్పుడు వచ్చాయి, దేవుని దయ వల్ల వచ్చాయి. కనులే చూసే. పల్లవికి చరణానికి సంబంధం ఉండదు, మొదటి చరణానికి రెండవ చరణానికి అసలు సంబంధం ఉండదు, రెండవ చరణానికి మూడవ చరణానికి అసలు సంబంధం ఉండదు. దాన్ని పాట అని మనం ఎందుకు అనుకోవాలంటే, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది కాబట్టి, తబలాలు వాయిస్తూ పిల్లలు కూడా వాయిస్తూ ఇలాంటి సంగీత పరికరాలు వాయిస్తున్నారు కాబట్టి అది పాట. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. మొత్తం పాటలన్నీ కూడా ఒక సినిమా టైటిల్ ఎలా ఉంటుందో అలాంటి టైటిల్ ఉంటుంది.
పాట వ్రాసిన వాళ్ళు, స్వరకల్పన చేసిన వాళ్ళు, దానికి మ్యూజిక్ సమకూర్చిన వాళ్ళు, దానికి స్పాన్సర్ చేసిన వాళ్ళు. ఆ పోస్టర్ డిజైన్ ఎలా ఉంటుందంటే, కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ పాట రిలీజ్ అవుతుంది అనే ఒక నెల ముందు నుంచే దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ముందు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా సినిమాని, ఈ క్రైస్తవ సాహిత్యాన్ని పక్కపక్కన పెడితే రెండు కవల పిల్లల్లాగా తయారైపోయాయి. కారణం ఏంటి అంటే, సినిమాటిక్గా మనం చూపించినప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారు. సినిమా పాటలో చెలియా, ప్రియా, ప్రేయసి, రావే, పోవే అని ఉంటుంది. క్రైస్తవ సాహిత్యంలో రావే, పోవే అన్న దగ్గర యేసు, నాథ, అక్కడ ప్రియా అంటే ఇక్కడ ప్రియుడా, పదాలు మార్చేశారు అంతే. మొత్తం లవ్ సాంగే. సినిమా పాట ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. అయితే పేర్లు మారుంటాయి. అక్కడక్కడ యేసయ్య, అక్కడక్కడ తండ్రి, అక్కడక్కడ రక్షకుడా, ప్రాణనాథుడా, ప్రాణప్రియుడు అన్నప్పుడు మనం అనుకుంటాం ఇది క్రైస్తవ పాట. వాస్తవానికి అది క్రైస్తవ పాట కదా, సినిమా పాట. ఎందుకని ఇంత వికృతంలోనికి వచ్చారు ప్రజలు అంటే, మమ్మల్ని ఎక్కువ మంది చూడాలి, మా పాటను ఎక్కువ మంది చూడాలి. అక్షయ ప్రవీణ్ ఉంది కదా, ఆవిడ పాట కన్నులు చూశారు పాట రిలీజ్ చేసింది. వారమైంది పాట రిలీజ్ చేసి. ఎంతమంది చూశారు? 5 లక్షల మంది చూశారు. ఎంతమంది చూశారు? 5 లక్షల మంది. 10 లక్షలని 1 మిలియన్ అంటారు. గతంలో 1 లక్ష మంది చూస్తే 1 lakh వ్యూస్ అని వేసుకునేవాళ్ళు. 1 లక్ష మంది చూసారు మా పాటని అని. అది మొరటైపోయింది. ఇప్పుడు 1 మిలియన్ అని పడాలి. మిలియన్ అంటే 10 లక్షలు. ఎంతమంది చూశారు ఈ పాటని? వారానికి గాను 5 లక్షల మంది చూశారు. కానీ ఆ పాప కంటే ముందు ఇంకో పాప ఒక పాట పాడిందనమాట. నాకు భర్త కావాలి, నేను మొగుడు కోసం ఎదురు చూస్తున్నాను అనేటట్టుగా ఒక పాట పాడింది. దానికి అతి తక్కువ రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూసేశారు. ఈ పాప పాడితే వారానికి కానీ ఎంతమంది చూశారు? 5 లక్షల మంది చూశారు. ఇప్పుడు చెప్పు, మనసు నొచ్చుకోదా, బాధపడదా? వెంటనే 1 మిలియన్ వ్యూస్ అని పోస్ట్ వేశారు. దాన్ని చూడగా నాకు ఆశ్చర్యం అనిపించింది. కింద వైపు చూస్తే 5 లక్షలు, పైన చూస్తేనేమో 1 మిలియన్ వ్యూస్ అని ఉంది. ఇదేంట్రా అని కొంచెం అద్దాలు సరి చేసుకొని కొంచెం తీక్షణంగా చూస్తే 1కి కింద చిన్న డాష్ ఇచ్చి దాని కింద 2 అని చిన్నగా పెట్టాడు. 1/2 మిలియన్ అని. 1 అనేది ఎంత పెద్ద ఉంది, ఆ 1 కింద చిన్నగా ఒక గీత, దాని కింద 2 అని చిన్న నంబరు. అద్దాలు తీసి చూస్తే 1 మిలియన్, అద్దాలు పెట్టుకొని సరి చేసుకొని తీక్షణంగా చూస్తే 1/2 మిలియన్. 1/2 మిలియన్ అంటే 5 lakhs అని. అబద్ధం చెప్పారా? నిజమే, 1/2 మిలియన్, 5 లక్షలే. చూడగానే కనపడుతుంది 1 మిలియన్, 10 లక్షల మంది. నాకు తెలియక అడుగుతాను, 5 లక్షల మంది చూస్తే తప్ప? అసలు పాడిన పాటకే అర్థం లేదు, పరమార్థం లేదు. దాన్ని 5 లక్షల మంది చూశారంటే చాలా పెద్ద విషయం. 2018 నుంచి గొంతు దించుకొని వాక్యము వాక్యము వాక్యం మొత్తుకుంటూ ఉంటే 1000 మంది చూస్తే పెద్ద విశేషం. కానీ 5 లక్షల మంది చూశారు, చిన్న చూపుగా అనిపించి వెంటనే 1 మిలియన్ అనే ఆ పోస్టులు పడకపోతే మన పరువు ఏమవుతుందని వెంటనే 1 మిలియన్ అని వచ్చేటట్టుగా కనిపించేటట్టుగా పోస్ట్ వదిలిపెట్టారు. నిదానంగా చూస్తే 1/2 మిలియన్ అంట. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఇది ఈ ఒక్కరి బాధ కాదు, మొత్తం అందరి బాధ ఇదే. అలా రిలీజ్ కావాలి ఒక రోజుకి 1 lakh, 2 lakh, 3 lakhs, 1 million, 2 millions, 20 millions, 30 millions ఇలా పోతూ ఉంటేనే తృప్తి. లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారు పాపం, అయినా నిద్ర పట్టదు. ఎందుకంటే ఆయనకి నాకంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, ఈవిడికి నాకంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. వ్యూస్ అంటే నంబర్. ఈ నంబర్ కోసం గొడవ, పోట్లాట యూట్యూబ్లో.